అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామం. మహాశివరాత్రి మరుసటి రోజున అమావాస్య రోజున నోగతాత పండగని ఆయన ఒక సాధారణమైన వ్యక్తి మనిషి. ఆ మనిషిని శివుడితో పోల్చి మేము పూజించుకుంటాము. ఆ పూజించుకోవడం ఏంటంటే భక్తులందరూ నేలపై పడుకొని ఆ నోగతాత విగ్రహాలను అమ్మవారిని నడుచుకుంటూ వచ్చి బొట్లు పెట్టుకుంటూ వస్తారు. ఆ బొట్లు పెట్టి నడుచుకుంటూ వస్తే మనసులో ఉన్న బాధలు అన్ని పోతాయని చెప్పడం నమ్మకం. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం పడితే వచ్చే సంవత్సరం కూడా మొక్కులు తీరుతాయి కాబట్టి జనాలు అశేషం జనాలు అక్కడికి వచ్చి ప్రతి ఏటా మొక్కులు తెచ్చుకుంటారు. నోగతాత మీద ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ఇక మిగతా దగ్గర నుంచి కూడా వచ్చి భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దర్శించుకుంటారు. వాళ్ళకి పిల్ల తల్లికి సుఖ సంతోషాలు కలిగితాయి అనేసి అపూర్ణ నమ్మకంతో ఈ యొక్క జాతరకు రావడం జరుగుతుంది. జై శ్రీరామ్ సార్. మాది పుట్టిన ఊరు ఇదే. మేము పెళ్లి అయిపోయి మాది శ్రీకాకుళం జిల్లా. మేము అక్కడికి నా పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరానికి ఒకసారైనా ఈ పండగ ఏ పండగ రాకపోయినా ఈ సంవత్సరంకి ఎన్ని పనులైనా ఉంచుకొని మీ పండగకు వస్తామండి. ఆ రోజు కాకపోయినా తర్వాత రోజునైనా ఆ పండగ రోజునైనా కరెక్ట్ టైంకి వచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తాము. ఈ రోజు సపం పడే కార్యక్రమంలోని మేమైతే ఎక్కడ ప్లేస్ ఉన్నా లేకపోయినా ఖాళీ ఉండదండి. ప్లేస్ ఉన్నా లేకపోయినా మేము చిన్న ప్లేస్ లో అయినా మేము నోగతాత జాతరకి కంపల్సరీ హాజరవుతాం. అలాగే ఈ పండగ కోసం మా పిల్లలు మాకు ఎన్ని పనులున్నా మా పిల్లలు తీసుకొని మేము కంపల్సరీ వచ్చి నోగతాత జాతరని పండగ చేస్తూ ఉంటాము. ఈ తాతీది మనకి కొన్ని తరతరాల నుంచి జరిగినది ఇది ఎప్పుడు ఈ టైంకి రాబడప్పటికి మనకి ఉన్నా లేకపోయినా ఈ టైం రాబడప్పటికి ఈ జాతరని బాగా జరిపించుకునేకి ఎక్కడెక్కడ ఉన్న ఊరెళ్ళినా ఆ టైంకి రానని అనేసుకుంటారు. ఆ రోజు కాడ రానని అనుకుంటారు. ఈ టైంకి ఈ గంట టైంకన్నా తీసుకొచ్చి ఆ బాబు తీసుకొచ్చి పెట్టేస్తాడు. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మనం ఏదనుకుంటే అది మన ఊరికి మంచిగా జరగాల, మన ఊరికి బాగోవాలనేసి మనకి లేకపోయినా మనకి చెయ్యకపోయినా ఎక్కడదో మనం దోసి మన పిల్లల్ని కోమటింటి కాడ అక్కడ కొదబెట్టుకున్న ఈ జాతర బాగా రాజీపేటలోని సంవత్సరాల పొడిగి ఎప్పుడు తాత ముందు తాతల కాడి నుంచి జరగవచ్చిన ఇది జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడో ఒకప్పుడు ఒక మనుషులు అనేసి అన్నారే. మనుషులు అంటే వాళ్ళు ఒక దేవుళ్ళు లెక్కల్లోని పుట్టబెడితే వాళ్ళు ఒక దేవతల కింద దీని కింద చూసుకుంటున్నాము. పడిసి రూపంలో ఉన్న దేవుడినాకే మనం అనుకున్నదే ఆ బాబు కోరిక నిర్లయించాడు అనమాట. ఇప్పుడు ఇలా మనం ఇదైపోతే మళ్ళీ ఎక్కడ ఏమీ పట్టించుకోలేదు. ఆ బాబుని అప్పుడు మడిసిన్న పెట్టిగా ఆ బాబు మన కోరిక నిర్లయిస్తున్నాడు కాబట్టి ఆ బాబుకి జాతరగా ఇలాగా ఈ రాజీపేటలోని జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.